జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గరం మండల కేంద్రంలోని స్థానిక పోచమ్మ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న నిరుపేదల కోసం స్వయంగా నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి ధర్మపురికి చెందిన సుమారు 2000 చెక్కులను మంజూరు చేయించడం జరిగిందని, ఈ తొలి విడతలో చెక్కులు రానివారు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, మరో విడత చెక్కుల్లో వచ్చే అవకాశం ఉంటుందని, ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా నేరుగా తనని కలవచ్చని, అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని, మండల కేంద్రానికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే మన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఆ చికిత్స వల్ల బొందులో 30% 30% వారు చెల్లించిన 30% తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సోదరి మనులు కానీ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మనం ఈ లక్ష్మణ్ కుమార్గా మీకు ఇచ్చిన మాట, ఆ రోజు మేము ఎన్నికల్లో కూడా గడప గడపకు ప్రచారం చేసుకుంటూ తిన్నాం. అమ్మ 6 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మీ పథకాలు పట్టుకొస్తాం, మీ అందరికీ మహిళా సోదరి మనులందరూ కూడా మేలు చేస్తాం, రైతన్నులకు మేలు చేస్తాం, యువమిత్రులకు మేలు చేస్తాం, అన్ని వర్గాలకు మేలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున 6 గ్యారెంటీ పథకాలు మేము ముందు పెట్టినాము. 6 గ్యారెంటీ పథకాలు అంటే ఎన్నికల్లో కూడా ఇచ్చిన మాట 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసినాం. ఇంకా మిగిలి ఉన్నటువంటి పథకాలు కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మాపై ఉన్నది. మీరు ఈరోజు గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన మీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిండు. అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఎవరు కరెంటు వాడుతుంటారో ఉచితంగా కరెంటు ఎలాంటి బిల్లు లేకుండా 0 బిల్లు సౌకర్యాన్ని కల్పించింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యే విధంగా నిర్ణయం జరిగింది. గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది, మరి గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి అదేవిధంగా 200 యూనిట్ల వరకు మనం ఎవరు కరెంటు వాడుకున్నా కూడా ఏ ఇల్లు కానీ ఏ గృహం కానీ 200 యూనిట్ల కరెంటు వాడుకుంటే వారు కూడా ఎలాంటి బిల్లు లేదు, కరెంటు బిల్లు 0 బిల్లు వచ్చే విధంగా ఇలా గ్యారెంటీ పథకాలు అమలు చేసినాయి. మరి మిగిలి ఉన్న పథకాలు చేయుత పింఛన్ అంటే 2000 పింఛన్ 4000 చేయడం, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం, పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టేయడం, ఇంకా అనేక మీకు ఇచ్చిన మాట అమలు చేయాల్సిన బాధ్యత మాలిపోయిందన్నమాట. 4 సంవత్సరాల 4 నెలలు ఆ దేవుడు లక్ష్మణ్ కోసం దయతో మీ అందరి దయతో మాకు అవకాశం ఉన్నది. రేపు మేము మీకు ఇచ్చిన మాట అమలు చేస్తే మాకు ఆశీర్వదిస్తారు. మళ్ళీ మాకు 2028లో మాకు అవకాశం, మా ప్రభుత్వానికి నాకు కానీ అవకాశం ఇస్తారు. ఒకవేళ మీరు మాట తప్పితే పోయిన గతే మాకు అవుతారమ్మా. అన్ని రంగాల్లో పట్ట ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామనే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ అన్ని విషయాల్లో కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మీకు పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి మా బుగ్గరం మండల మా సోదరి మండలకు గ్రామ పెద్దలందరూ మనవి చేసుకుంటూ, అమ్మ ఒక్క విషయం చెప్పదలుచుకున్నామా, చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్గా అమ్మ ఓడినా గెలిచినా మీ మధ్యలో నేను మీరు ఓటేసి గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా నేను ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే నా ప్రభుత్వ ఎమ్మెల్యే ఇల్లమ్మా, అంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇల్లు, ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే అదే ఇంట్లో ఉంటామా, గవర్నమెంట్ ఇచ్చేది ఆ ఇంట్లో మీకు అందుబాటులో ఉంటామా. వారంలో 4 రోజులు అందుబాటులో ఉంటా, ఎవరు నేరుగా వచ్చినా కలుస్తా, ఏ విషయం చెప్పినా ఇంటా. ఎవరో ఒక నాయకుని పట్టుకుని వస్తూ పనిచేస్తాను, ఏ నాయకుని పట్టుకుని వస్తేనే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే కలవాలని అవసరం లేదమ్మా. నేరుగా మీరు ఓట్లేసి గెలిపించిన మీ అన్నను చేయి పట్టుకొని పని చేయించుకునే బాధ్యత మీపై ఉన్నది, పని చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నదన్న విషయాన్ని మరొకసారి చేతి గురించి సవిధంగా మనం చేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నామా. ఇంటర్ కార్యక్రమంలో కూడా మా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారికి చెప్తున్నాము, దయచేసి 2 కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి కూడా తీసుకొస్తాం, అవి కూడా కంప్లీట్ చేద్దామని కోరుకుంటూ మరొకసారి పథకాలన్నీ 100% అమలు చేస్తాం. మీరు ఎవరు ఆందోళన పడకండి. ఆర్థికంగా మనం ఎంత భారం ఉన్నా మనం అమలు చేస్తాం. మీరు ప్రజల మధ్యలో ఉండండి. ఇది మీకు ఓన్లీ సెమీఫైనల్స్, రేపు ఫైనల్స్ అంటే 2022లో ప్రజల యొక్క ఆశీర్వాదం పొందినప్పుడే మీకు గౌరవం అనే విధంగా మనం అప్రమత్తం చేసిండు, శక్తినిచ్చిండు ముఖ్యమంత్రి. ఆ మాట మీకు చెప్తున్నామమ్మా, మీరు ఏ పనులైనా కూడా మీరు చేసే బాధ్యత మాది. మీరు మాకు అవకాశం ఇచ్చిండు,
4 సంవత్సరాలు 4 నెలల లోపల మీకు ఇచ్చిన పనులను అమలు చేస్తాము. మీ దగ్గర 4 మాటలు పెట్టుకుంటాము. మళ్ళీ గ్రామాలకు వస్తే మా లక్ష్మణ్ కుమార్ అన్న చెప్పిన మాట అమలు చేసిన విధంగా మేము ముందు నిలబెట్టుకుంటామని మాటలు పెట్టుకున్న విషయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.